రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వెలిగిపోతోంది. అంచనాలకు మించి పెట్టుబడులు వస్తాయని చెప్తూ ఉన్నారు. తొలి రోజు దాదాపు 3,97,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. బడా కంపెనీల నుండి చిన్న కంపెనీల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులకు ఉత్సాహం చూపుతూ ఉన్నాయి. 2047 విజన్ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల్లో దేశ ఆర్థిక ప్రమాణాలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న కంపెనీలో ప్రముఖంగా రిలయన్స్ గ్రూప్ కు చెందిన వంతారా సంస్థ ప్రపంచ స్థాయి వన్యప్రాణుల సంరక్షణ, నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ నాణ్యతతో కూడిన రేసింగ్, మోటోక్రాస్ సదుపాయాన్ని అభివృద్ధి చేసేందుకు సూపర్ క్రాస్ ఇండియా సంస్థ ముందుకు వచ్చింది. విద్య, వైద్య, రియల్టర్ సంస్థలు పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. We call it cure, pure and rare. Core urban region economy, that is called cure. Peri-urban region economy is called pure. Rural agriculture region economy is called rare. Let me mention the example of Guangdong province in China. Guangdong's economy is the largest for any province in China. In 20 plus years, they have achieved the highest investments and growth in the world. We want to replicate the same model in Telangana. We wanted to replicate Guangdong model. My state has taken inspiration from China, Japan, Germany, South Korea and Singapore. Now we are getting ready to compete with పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషం అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇదంతా బాగానే ఉన్నా అనుకున్న రీతిలో పెట్టుబడులు పెడితే సంతోషమే, కానీ అది కేవలం ప్రచారానికే అంకితం కాకూడదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒక్కరోజే పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం అవి నిజమేనా? ఇక రైజింగ్ తెలంగాణ పేరుతో గొప్పగా చేస్తున్న సదస్సుల్లో ఒప్పందాలు చేసుకుంటున్నారా? లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే రాష్ట్ర దశ తిరుగుతుందా? ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి? గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలా పెట్టుబడులు వస్తున్నాయా? ఇదంతా ప్రచారమేనా? ఏది నిజం, ఏది లాభం? రెడీగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కూడా ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ప్రభుత్వ అంచనాలకు మించి పెట్టుబడులు వస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్ అనాలిసిస్ మా ఇన్పుటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం చెప్పినట్టు ఈ సమ్మిట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మారుస్తుందా, లేక ప్రచారం వరకే ఇది ఉంటుందా? ఎంఓఏలు అన్ని చూసుకున్నట్టు కూడా చేసుకుంటారా? అంటే పేపర్ వరకే ఉంటాయా, ఇవన్నీ కార్యరూపం దాలుస్తాయా అంటే ఏం చెప్తారు శ్రీకాంత్? గతంలోనే ప్రతిపక్షాలు కూడా అంటే ఏవైతే అన్నారో ఇప్పుడు విమర్శిస్తున్నాయి. సో ఇప్పుడు అదే విధంగా కూడా ఎంఓఏలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో ఎట్లా చూడాలి? ఒకవైపు పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వస్తున్నాయి, ఇవన్నీ పేపర్ వరకే ఉంటాయా, నిజంగానే కార్యరూపం దాలుస్తాయా అంటే ఏం చెప్తారు? హేమేందు, గుడ్ మార్నింగ్. సో మొత్తానికి సరే ఏం జరుగుతుంది, గ్రౌండ్ లో ఎంత వర్కౌట్ అవుతుంది ఏంటి అన్నది అట్లా ఉంటే, సో ప్రస్తుతానికి మాత్రం తెలంగాణలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. సో ఎంఓయూలు అవుతున్నాయి. ఎంఓఈలు అవుతున్నాయి అంటే ఆల్మోస్ట్ గ్రౌండ్ అవుతున్నాయి అనడానికి ఎట్లాంటి సందేహం లేదని చెప్పాలి. సో రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. 2025 రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణలో జరుగుతోంది. సో రానున్నటువంటి కాలంలో ఒక రైజింగ్ ఇండియాలో భాగంగా రైజింగ్ తెలంగాణ కూడా ముందడుగులు వేస్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఈ రోజు జరగబోయేటువంటి రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ కు
అందరూ హాజరవుతున్నారు. ఆనంద్ మహీంద్రా తోటి ఈ రోజు ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు. సో ఆయనతో కూడా ఎంఓయూ కుదుర్చుకోబోతున్నారు. సో ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 20కి పైగా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఆనంద్ మహీంద్రా తోటి ఈవీ అండ్ రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాలపైన కూడా డిబేట్ జరగబోతుంది, చర్చ జరగబోతోంది. సో ఇవాళ సాయంత్రం 6 గంటలకు విజన్ డాక్యుమెంట్ కూడా ఆవిష్కరించబోతున్నారు. సో తెలంగాణలో ఎంత పెట్టుబడులు వచ్చాయి, ఏమిటి, వాట్ ఈస్ భవిష్యత్ తెలంగాణ ఏమిటి అన్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు ఆవిష్కరించబోతున్నారు. సో మరోవైపు ఈ రోజు రాత్రి కూడా సో ఒక ముగింపు సమ్మిట్ షో కూడా జరగబోతోంది. సో భారీగా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఈ డ్రోన్ షో తోటి గ్లోబల్ సమ్మిట్ ముగింపు జరగబోతోంది. సో డ్రోన్ షో కూడా చాలా కన్నుల విందుగా జరగబోతుందని చెప్పాలి. గతంలో మనం చూడవచ్చు సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమయంలో కూడా డ్రోన్ షో నిర్వహించడం జరిగింది. అట్లాంటి ఒక డ్రోన్ షో కూడా ఈరోజు సాయంత్రం నిర్వహించబోతున్నారు. చూడడానికి చాలా కన్నుల విందుగా జరగబోతోందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఆల్మోస్ట్ తెలంగాణలో ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో 4th సిటీ చాలా ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ కార్యాచరణ ఏదైతే ఉందో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, సంక్షేమ పథకాలకు కూడా ఇబ్బందులు లేనటువంటి పరిస్థితుల్లోంచి ఈరోజు రైజింగ్ తెలంగాణను గ్లోబల్ సమ్మిట్ చాలా క్రియాశీలకంగా తీసుకున్నారు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే ఆల్మోస్ట్ 3,97,500 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి. చాలా ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరిగినాయి అని చెప్పాలి. సో ఈ రోజు జరగబోయేటువంటి వాటిలో కూడా వైట్ సఫారీ ఏర్పాటు చేయడానికి ఒక వంతారా గ్రూప్ కూడా ముందుకొచ్చింది. సో ఆల్మోస్ట్ ఈ రోజు కూడా 1,00,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద ఎత్తున ఎంఓయూలు కూడా అవుతున్నాయి. సో ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. అయితే చాలా ఈ 2 సంవత్సరాల వ్యవధిలో చాలా మాటలు కూడా పడడం జరిగింది ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ ఒక 4th సిటీ అంటే ఇది ఏదైతే 4th సిటీ అనేది ఒక టార్గెటెడ్ గా తీసుకున్నారో సో అదే 4th సిటీలో ఈ కంపెనీస్ అన్ని రావడం, పెట్టుబడులు పెట్టడం. సో పెట్టుబడులు పెట్టి సో ఉద్యోగ అవకాశాలు కూడా అఫ్ కోర్స్ పెట్టుబడులు పెడుతున్నాయి, కంపెనీలు వస్తున్నాయి అంటేనే దాని బిహైండ్ ఆఫ్ ది స్టోరీ ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాల కల్పన జరుగుతుంది తెలంగాణకు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ సో ఏదేమైనా కానీ ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 విజన్ తోటి ముందుకెళ్తుంది. చాలా మంది ఐటీ సంబంధించి కానీ లేదంటే కంపెనీల పెట్టుబడులకు ఆహ్వానించడం, ఆకర్షించడం ఇవన్నీ కూడా జరిగినాయి. గతంలో దక్షిణ కొరియాకి వెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సింగపూర్కి వెళ్ళడం జరిగింది, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడటువంటి రోబోటిక్ సిస్టమ్ను కూడా పరిశీలించడం జరిగింది, రోబోటిక్ కార్లలో కూడా ప్రయాణం చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా రోబోటిక్ ఆహ్వానాలనే పంపించడం జరిగింది ప్రముఖులందరికీ కూడా. బట్ ఒక్కొక్క కొత్తదనాన్ని మాత్రం చూపిస్తున్నారని చెప్పాలి. బట్ ఎంతవరకు గ్రౌండ్ అవుతుంది చూడాలి. ఇందాక మీరు అడిగినటువంటి దాని ప్రకారం చూస్తే కనుక రైట్. నర విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నర విజయ్ గారు నమస్తే. నమస్కారం. నమస్కారం. సో ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ కనిపిస్తోందా ఈ ఫండ్ రైజింగ్ వస్తున్నటువంటి పరిస్థితులు కానీ నిన్న జరిగినటువంటి ఒప్పందాలు కానీ ఈ రోజు జరగబోతున్నటువంటి ఆల్మోస్ట్ ఒక 5 లక్షల కోట్ల వరకు కూడా ఒప్పందాలు జరగబోతున్నాయి. 4th సిటీ కళ్ళకు కనిపిస్తుంది అనుకోవచ్చా, ఎట్లా చూడొచ్చు విజయ్ గారు? అట్లేం లేదండి. ఇది జనరల్ గా ముఖ్యమంత్రి గారు మన ఎకనామిక్ ఫోరం పోయినప్పుడే కొన్ని లక్షల కోట్ల ఒప్పందాలు అయినాయి, మేము తెచ్చామో నా ఎంతవరకు వచ్చినాయి ఎవరికి తెలియదు. ఈ జనరల్ ఏంటంటే ఒక ఇంత చేసినందుకు ప్రజల్లోకి చెప్పడం కోసము చేయడం కోసం ఇన్ని లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్న ఏది కూడా వాళ్ళ గ్రౌండ్ అయినటువంటి సిచ్యువేషన్ పెద్దగా మనకు కనిపించలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వంతేరా అదేవిధంగా అదానికి సంబంధించినటువంటి అంశం, అంబానీకి సంబంధించినటువంటి ఒకటి, అదానికి వేరనుకోండి. అంబానీకి సంబంధించిన అంశం ఒక జూ పార్క్ పెట్టడం కోసం, ఒక 1000 ఎకరాలు ఆయన కట్టబెడుతున్నటువంటి అంశం. దానివల్ల నీకు వచ్చేటువంటి వాళ్ళ హాబీ ఉన్నటువంటి అంబానీ కొడుకు అదొక హాబీ లాగా గుజరాత్లో పెట్టారు, దాన్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారం ఢిల్లీలో పెడతా అంటే వ్యతిరేకించి ఢిల్లీలో పెట్టనివ్వట్లేరు. అదే సంబంధించి ప్రైవేటు వ్యక్తుల చేతిలో వన్యప్రాణులకు సంబంధించినటువంటి ఎట్లా పెడతారు ఏంటి అనేది నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పాలసీ ఒకటి ఉంది. ఇక్కడ మొత్తం అంబానీని పిలుచుకొచ్చి ఆ వంతేరాకు సంబంధించినటువంటి దానికి 100 ఎకరాలు ఇచ్చేటువంటి అంశం జరగబోతుంది. ప్లస్ ఇక్కడ జరుగుతున్నటువంటి సమ్మిట్ లక్ష్యం ఇప్పుడు ఏమో నిన్న మొన్నటిదాకా పెట్టుబడులు బాగా వస్తాయని చెప్తున్నారు. నిన్న నుంచి ఏమంటున్నారు, పెద్దగా ఎవరు పెద్ద ఇండస్ట్రియలిస్టులు కావచ్చు ఇంటర్నేషనల్గా అంత ఎక్స్పోజ్ రాలేదు. గ్లోబల్ అంటే గ్లోబల్ స్థాయిలో జరగట్లేదు, మొత్తం పూర్తిగా స్థానికంగా లోకల్ స్థాయిలో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి పెద్దగా మనం ఆశ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం లక్ష్యం
మాది 2047 సంవత్సరం వరకు 3 ట్రిలియన్ ఎకానమీగా మేము చేయబోతాము. అదేవిధంగా 2034 వరకు $1 ట్రిలియన్ డాలర్ మళ్ళీ ఇది రూపాయలు కాదు, డాలర్స్, అది కూడా $3 ట్రిలియన్ డాలర్స్ లక్ష్యంగా పోతున్నాం అనేటువంటి అంశం. అదే ఒక బిగ్ టాస్క్. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఈ లెవెల్ ఒక భారీ వెలువ మాత్రం కనిపిస్తుంది అనుకోలే. మీరు అంటున్నారు ఎంఓయూలు అయినాయన్ని గ్రౌండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. గతంలో దావోస్ లో జరిగినటువంటి వాటిని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు తెలంగాణకే వచ్చి ఇక్కడే పెట్టుబడులు పెట్టడానికి భారీ కంపెనీలు వస్తున్నాయి. ఈ రోజు కూడా ఆనంద్ మహీంద్రా తోటి ఈవీకి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోబోతున్నారు. కొంత కనిపిస్తుంది కదా, 100లో 100కు 100 అయితే అన్నటువంటి గ్యారంటీ ఎవరు ఇవ్వలేదు, కానీ 100లో 50 60 అయితే అన్నటువంటి నమ్మకం ఎందుకు కలగకూడదు? సో గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కానీ కొన్ని ఒప్పందాలు జరిగాయి, కొన్ని గ్రౌండ్ అయ్యాయి, కొన్ని కాలేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 5 లక్షల కోట్లకు పెట్టుబడులకు వస్తున్నటువంటి క్రమంలో అట్లీస్ట్ దాంట్లో కొంతైనా ఆల్మోస్ట్ ఒక 70% అయినా అయితే అన్నటువంటి నమ్మకం ఎందుకు కలగొద్దు? కేవలం ఒక ఇంధన రంగంలోనే 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అంటే దీంట్లో అట్లీస్ట్ 1,00,000 ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి లేదా? సో ఒక కమిట్మెంట్ ఉందని అనుకోవడానికి ఛాన్స్ కనిపించట్లేదా ఇక్కడ? లేదండి. ఎందుకంటే మనకున్నటువంటి గ్రోత్ ఎట్లా ఉంది, ఇక్కడ పెట్టుబడులు పెడితే మనకి ఏంటి లాభము అనేది ఫస్ట్ ఇండస్ట్రియలిస్టులు చూస్తారు. ఇది ఏమైందంటే జస్ట్ డిజిటల్ స్క్రీన్ లో ప్రొడక్షన్ వాళ్ళు డిజిటల్ స్క్రీన్ గ్లోబల్ సమిట్ లాగా అయిపోయింది. అన్ని డిజిటల్ స్క్రీన్లు పెట్టి ఒక ఇమేజ్ క్రియేషన్ చేయడం, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి. ఇప్పుడు ఈ స్థాయి నిన్న కరణ్ అదాని అన్నాడు, అరే హైదరాబాద్ హెచ్ఐసిసి లాంటి పెద్దది ఉండక ఇక్కడ ఊరు బయట ఎందుకు పెడుతున్నారని ఆయన క్వశ్చన్ చేశాడు. అడిగితే దానికి సంబంధించి శోభనా కామ్యూన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల అంటే సిటీ ఎక్స్పాండ్ చేయడం తప్పేం కాదు కదా. ఒక కంపెనీకి ఎక్కడైనా సిటీ దట్టు జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకున్నారు, అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది, ఒప్పందం జరిగిపోయింది. సిటీని పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళ కంపెనీకి కావాల్సినటువంటి రిసోర్సెస్ కల్పించడం ప్రభుత్వం ధ్యేయం. సో అట్లాంటి రిసోర్సెస్ ఇచ్చినప్పుడు ఎక్కడైతే ఏమిటి సిటీని ఎక్స్పాండ్ చేయడం, ఒక 4th సిటీని క్రియేట్ చేస్తున్నాం అంటూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో సో కంపెనీలకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమి లేదు కదా. కంపెనీలకు కాదు, ఇంప్రెషన్ ఏమి లేని నువ్వు స్థలం ఏం చూపిస్తున్నావు? హైదరాబాద్ చూపియాలి. హెచ్ఐసిసిలో పెట్టినట్లయితే హైదరాబాద్ రేంజ్ కనిపిస్తుంది. నువ్వు ఏమి ఎడారిలో పెట్టినట్టు చుట్టూ బిల్డింగ్ లేదు, ఫెసిలిటీస్ లేవు, కనీసం మౌలిక వసతులు లేవు. నీకు పోయినటువంటి వాళ్ళకు కూడా నిన్న మొత్తం పోయినటువంటి వాళ్ళకి కనీసం వాష్రూమ్స్ కూడా సరిగా లేవు అనేది వస్తుంది. నువ్వు పెట్టి ఒక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాల్సినటువంటి ప్రోగ్రాము అక్కడ మొత్తం ముక్కులు మూసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత నీకు వాళ్ళు ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? అరే ఇది మీకు అసలు డెవలప్ అవుతున్నటువంటిది కాదు, ఇది ఇంకే రకమైనటువంటిది, ఈ ఆర్గనైజేషన్ ఈ రకంగా ఉన్నది, కనీసం ఒక ఫెసిలిటీస్ మినిమం ఫెసిలిటీస్ కల్పించలేకపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అదే నువ్వు ప్లస్ కూడా ఇక్కడ అవకాశం ఉంది. విజయ్ గారు ఒకటి ఒప్పుకోవచ్చా? ఎట్లాంటి సమ్మిట్లకైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ దేశానికో వెళ్లే వాళ్ళు దావోస్ లాంటి వేదికల పైన పెట్టుబడుల కోసం వెళ్లే పరిస్థితి నుంచి అట్లాంటి కంపెనీలే ఈ రోజు తెలంగాణకు వచ్చి ఒక 4th సిటీ లాంటి ప్రాంతంలో వాళ్ళే ఎంఓయూలకు ముందుకు వస్తున్నారంటే సో ఇది కొంత హార్డ్ వర్క్ జరగందే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? ఎక్కడికో వెళ్ళి పెట్టుబడులకు ఆకర్షించడం వేరు, మన దగ్గరకే పెట్టుబడులు పెడతామంటూ చెప్పి రావడం వేరు కదా. సో ఇందులో కొంత చేంజ్ ఎవరు కనిపించట్లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కమిట్మెంట్ లో కానీ? చూడండి, ఎకనామిక్ ఫోరం వేరు. ఎకనామిక్ ఫోరంలో ఇవన్నీ వచ్చినాయని చెప్పారు కదా. ఎకనామిక్ ఫోరంలో పోయినప్పుడే ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పారు కదా. ఇక్కడ కంపెనీలు ఆడ కూడా ఒప్పందం చేసుకున్నాయి చెప్పినారు కదా. ఇక్కడ ఏది మెగా చూపిస్తున్నారు? మెగా ఇక్కడ లోకల్ కంపెనీ, లోకల్ వాళ్ళు, అపోలో వాళ్ళు లోకలే చెప్తున్నటువంటిది. ఇవి తప్ప నీకు బయట నుంచి వచ్చినటువంటిది ఏం లేదు. ట్రంప్ ఉంది. ట్రంప్ ఏంది? ట్రంప్ ఆ కంపెనీ అమెరికాలో దివాలా అంటున్నా. అమెరికాలో ప్రజల్ని మోసం చేసి పెద్ద కేసులు ఎదుర్కొంటున్నది. వచ్చే 10 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతామని ఉత్తగానే చెప్పిపోయినటువంటిది. ఇంకొకటి టీవీఎస్ లాజిస్టిక్స్ అతను వచ్చి స్టేజ్ మీద తన స్పీచ్ అయిపోయిన గ్లోబల్ సమ్మిట్ అంటే కనీసం అక్కడ ఉంటారు. తన స్పీచ్ అయిపోయిన నాకు ఫ్లైట్ టైం అవుతుందని లేచి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. గ్లోబల్ సమ్మిట్ అంటే అక్కడ మొత్తం కూర్చొని ఏంటి మొత్తం పరిస్థితి చూస్తారు. అంటే చాలా లైట్ గా తీసుకున్నారు, చాలా వేగంగా వెళ్ళిపోవడానికి. మాకు హరిహరిగా ఉన్నటువంటి సిచ్యువేషను, అక్కడ ఉన్నటువంటి కనీస సౌకర్యాలు లేనటువంటి సిచ్యువేషను. కేవలం ఒక ముఖ్యమంత్రి సందర్భంలో నా హాయంలో ఒక సమ్మిట్ చేసిన, ఒక ఈవెంట్ చేసిన అని చెప్పుకోవడం కోసమే ఉపయోగపడింది తప్ప నీకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పోల్చే అటువంటి స్థాయి కాదు ఇది. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నట్లయితే మీకు 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పుకున్నారు. ఆ నుంచే
ఇది జనవరి అంటే నుంచి మీ డిసెంబర్. మీ దృష్టిలో ఇది ఒక ఫెయిల్యూర్ సమ్మిట్ లాగా చూస్తున్నారా? అసలు దీంట్లో కనీసం ఏ కోశాన కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదా? 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల పెట్టుబడులు, ఈ రోజు ఇంకో 1 లక్ష కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదరబోతున్నాయి. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక సిటీనే నిర్మించేసి 4th సిటీని నిర్మించేస్తున్నారు. దాన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కల్పిస్తున్నారు. సో ఆ కంపెనీలకు కావాల్సినటువంటి రీసోర్సెస్ మొత్తం ఇస్తామంటూ మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా సో ఈ ప్రయత్నంతో కొంత అది చెరిగిపోయింది. సో ముఖ్యమంత్రి విజన్ ఒకటి కనిపిస్తోంది అన్న ఈ వార్తల్ని మొత్తం కూడా కొట్టిపారేస్తున్నారా? ప్రభుత్వమే చెప్తుంది మాది పెట్టుబడుల లక్ష్యం కాదని నిన్నటి నుంచి. మాది ఓన్లీ మా లక్ష్యము ఈ ఉన్నటువంటి $1 ట్రిలియన్ అనే చెప్తుంది. మేము ఇప్పుడు ఏదో పెట్టుబడులు వస్తాయి ఇవన్నీ పెడతారు అని మేము అనుకోవట్లేదు. ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ యొక్క అంశం ఫస్ట్ లో ఒకటి ఉండే, నిన్న స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాది ఓన్లీ మేము మా పరిస్థితి చెప్పడం కోసం మా $1 ట్రిలియన్ విషయమే మేము ఎక్కువగా ఈ తయారు చేసేటువంటి దాంట్లో మేము ఎక్స్పోజ్ చేయగలుగుతాం. అదే పెట్టుకున్నారు తప్ప పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులతోటి ఇది అనేది ప్రభుత్వమే తన అంశాన్ని చేంజ్ చేసుకుని నిన్న నుంచి మాట్లాడతలేదు. ఈ అంశమే చెప్పుకుంటుంది. అంటే దాని అర్థం ప్రభుత్వమే అనుకున్నటువంటి రీతిలో జరగట్లేదు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కేవలం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఈవెంట్ వరకు డిజిటల్ స్క్రీన్లు, గతంలో డిజిటల్ స్క్రీన్లు తక్కువ పెట్టేది, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లు ఎక్కువ పెట్టారు. అది ఏమీ లేని చోట ప్లస్ ఆ భూమికి సంబంధించిన వివాదం కూడా అవుతున్నటువంటి ఒక చివరి పాయింట్ అడగాలనుకుంటున్నాను నరవిజయ్ గారు. రేవంత్ రెడ్డికి కొంత ఫ్రీడమ్ ఉంది అన్నది కనిపిస్తోందా? వర్క్ ఫ్రీడమ్ ఉంది అన్నది కనిపిస్తోందా ఇందులో? ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి పార్టీని చూసుకోవడం, ప్రభుత్వాన్ని చూసుకోవడం ఒక ఎత్తు అయితే కనుక, ఒక జాతీయ పార్టీలో ఉండి ప్రభుత్వాన్ని చూసుకుంటూ పార్టీని చూసుకోవడానికి అధిష్టానం ఉంటుంది, పార్టీని చూసుకోవడానికి పార్టీకి సంబంధించినటువంటి పిసిసిలు ఉంటారు. బట్ ఈయనకు సో ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఫ్రీడమ్ ఉంది అనుకోవడానికి ఆప్షన్ కనిపిస్తోందా ఇక్కడ? ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇది పార్టీ కార్యక్రమం కాదు. కానీ ఇందులో ప్రభుత్వంలో మాత్రం ఇట్లాంటి ప్రభుత్వ కార్యక్రమం ఇంత డబ్బులు పెట్టి చేయటానికి దానికి స్వేచ్ఛ ఇదంతా అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రికి చేయాల్సినటువంటి పని అది ఉంటది. ఇక్కడ ఇంకొక అంశం రాజకీయంగా చూస్తే ఏమైందంటే ఏది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేషనల్ విధానం ఒకటి ఉంది. ఇప్పుడు ఇండస్ట్రియల్ విషయంలో రాష్ట్రంలో ఇంకో రకంగా, ఎందుకంటే నిన్న కరణ్ అదాని గ్రూపు, అదేవిధంగా డికే శివకుమార్, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముగ్గురు ఒకే దగ్గర రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి నచ్చుతుందా నచ్చదా అనేది భవిష్యత్తులో తేలుతుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతారు. డికే శివకుమార్ కు రాకపోతే ఆయన అటు అయిపో అనేది. ఇక్కడ నిన్న డికే శివకుమార్ చూద్దాం, అంటే ఇక పొలిటికల్ గా ఎట్లా ఉంటుందనేది చూద్దాం, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. శివకుమార్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయినారు. డికే శివకుమార్ గారు కాదు, డాక్టర్ శివకుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. నర విజయ్ గారు చాలా కామెంట్ చేస్తున్నారు, ఇది గ్రౌండ్ ఎంత వరకు అవుతుందో తెలియదు, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నడుస్తోంది. సో ప్రభుత్వం ఒక ఎంత మాయాజాలం కింద ఆయన వర్షన్ మాట్లాడుతున్నారు. సో ఎట్లా చెప్తారు, ఒక మూసీ లాగా ఒక హైడ్రా లాగా ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా అట్లాంటి విధంగానే ఉంటుందా, లేదంటే గ్లోబల్ సమ్మిట్ నిజంగానే ఒక రైజింగ్ తెలంగాణ దిశగా అడుగులు వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎంఓయూలు గ్రౌండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నది ఆయన వేసిన ప్రశ్న. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. ఇది ఒక తెలంగాణలో ఇది ఒక కొత్త అంశం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది చాలా మంచి పరిణామము, శుభ పరిణామం. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు మనం దావోస్కో వెళ్ళడము, ఇంకొక ఫారిన్ కంట్రీకి వెళ్ళడం, ఎక్కడో పోయి మనం అగ్రిమెంట్ చేసుకున్నాం అనే దానికంటే మన దగ్గర కూడా దమ్ ఉంది, సత్తా ఉంది, వీ కెన్ ఆల్సో ఆర్గనైజ్డ్ అనే రకంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ టీం కానీ ఇదంతా చాలా పకడ్బందీగా ముందే ఆ ఓపెన్ ఏరియాలా అంత పెద్ద ఆర్గనైజింగ్ చేయడము, దాంతో పాటు వచ్చిన వాళ్ళకి అందరికి సౌకర్యాలు చేయడం, ఎక్కడో ఇంత పెద్ద పనిలో ఎక్కడన్నా చిన్నమున్న పొరపాట్లో లేకపోతే తప్పిదాలు జరుగుతాయి, దాని గురించి మనం పట్టుకొని ఉంటే ఆలోచిస్తే అది అయ్యేది కాదు. మాక్సిమం గా ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ప్రూవ్ చేయాలనుకుంటుంటూ ఖచ్చితంగా నాలో ఒక మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు ప్రజలందరికీ, ఐ న్యూస్ ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు. అదే కాకుండా ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినం కాబట్టి
జన్మదిన శుభాకాంక్షలు సోనియా గాంధీ గారికి లైవ్ లో చెప్పడం జరుగుతుంది. అంటే అదే కాకుండా ఈ రోజు ఏదైతే సమిట్ నిన్న జరగడము ఈ రోజు జరగడము, నిన్న చాలా మంది రావడం వచ్చి పోవడం, సరే ఎవరికి కొన్ని సందర్భాలలో వాళ్ళ స్పీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే వాళ్ళకి ఇంకేమన్నా అర్జెన్సీ ఉండొచ్చు. కానీ చిన్న దాన్ని భూతద్దంలో పెట్టుకొని మనం చూసి ఇది కాదు కూడదు అనుకుంటే అయ్యే పని కాదు. మొత్తానికి గత ప్రభుత్వం 10 సంవత్సరాల కంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలలో మొత్తానికి మార్పు తీసుకొస్తుంది. ఏదో మొత్తానికి ప్రజలకి కానీ లేకపోతే తెలంగాణలో పెద్ద ఎత్తున మార్పులు తేవాలనుకుంటుంది. తర్వాత కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలనుకుంటుంది. మొన్న మన ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా శంషాబాద్ లో వాళ్ళు నెలకొల్పుతారని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అది నిజంగా కూడా ఇటువంటివన్నీ కూడా శుభ పరిణామమే. అయినంత మటుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటుంది. అభివృద్ధి విషయంలో సరే రైజింగ్ తెలంగాణ అన్నారు, 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు నిన్న వచ్చాయి. ఈ రోజు ఇంకో 1 లక్ష కోట్ల ఓవరాల్ ఒక 5 లక్షల కోట్ల, అఫ్ కోర్స్ నిన్న 4 లక్షల కోట్ల వరకు కూడా రావడం జరిగింది. సో ఈ రోజు ఇంకో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నటువంటి క్రమంలో ఇంకా ప్రభుత్వం పైన చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, చాలా విమర్శలు ఉన్నాయి. ఒకటి, రైతు భరోసా విషయంలో ఇంకా రావాల్సిన పెండింగ్ రైతు భరోసా బిల్లులు అట్లాగే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ యూరియా విషయంలో మీకు చాలా వ్యతిరేకత రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం రుణమాఫీ విషయంలో వచ్చింది. అట్ ది సేమ్ టైం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇంకా రిజర్వేషన్ సంబంధించినటువంటి పంచాయతీ బీసీలో ఇంకా నడుస్తూనే ఉంది. హైడ్రా విషయంలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళన విషయంలో కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అది కూడా అటకెక్కినంతటువంటి పరిస్థితి. ఈవెన్ మెట్రోకి సంబంధించినటువంటి 2వ ఫేజ్ సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం ఇంకా దానిపైన ఎట్లా ముందుకెళ్తుంది ఏంటి అన్నటువంటి క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఇన్నిటి మధ్యలో తెలంగాణలో కనీసం అప్పు పుట్టడానికి కూడా రూపాయి లేదు. అక్కడి నుంచి రేపొద్దున 2047 రైజింగ్ తెలంగాణ అన్న నినాదాన్ని ముందుకెత్తుకుంటున్నారు. ఎంతవరకు నమ్మశక్యంగా ఉంటుంది, ఎంతవరకు ప్రజలు నమ్ముతారు? గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేస్తే అక్కడ అర్థమైంది ఏంటంటే గత ప్రభుత్వం మొత్తానికి అన్ని మంత్రిత్వ శాఖల ఖజానా ఖాళీ చేసింది అనే రకంగానే ముఖ్యమంత్రి గారు అప్పట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు, చేయలేదని కాదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ పోవడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు హైడ్రా గురించి మాట్లాడారు. హైడ్రా గురించి మాట్లాడితే ఈరోజు బతుకమ్మ కుంట కానీ లేకపోతే నల్ల చెరువు కానీ అది అభివృద్ధి చేసారు. ఈ రోజు ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే మాకు ఇన్ని రోజులు ఇక్కడంతా దుర్వాసన ఉండే ఈ రోజు మేము వాకింగ్ చేస్తున్నాం అనే రకంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. అండ్ మోర్ ఎవర్ బై ఎలక్షన్ లో మొన్న జూబ్లీస్ బై ఎలక్షన్ లో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి అవకాశం పట్టింది. ఇక మీదట మనం ఏదైతే సంక్షేమానికి ప్రజలకు చెప్పినామో వాగ్దానం చేసినామో అవిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మీరు ఇంకా అన్నట్టు ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అవన్నిటికీ అధిగమించి ముందుకు పోతాము. ఖచ్చితంగా అప్పటికి ఇప్పటికి మార్పులు చేస్తున్నాము. తెలంగాణ ఏదైతే గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. ఆ అప్పుల రాష్ట్రానికి ఈ రోజు 600 కోట్లు ప్రతి నెల మేము కట్టడం కూడా జరుగుతుంది. ఇది కూడా మనకు ఒక రకంగా సంక్షోభమే అనే రకంగా కూడా మంత్రి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే ఎనీవే థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నర విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా తెలంగాణ రైజింగ్ తెలంగాణ అంటూ తెలంగాణలో 4th సిటీ నిర్మాణం జరగబోతుంది. అదే 4th సిటీ నిర్మాణం, 4th సిటీ ప్రదేశం ఇప్పటికే దాన్ని GHMCలో కలపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలు కూడా అయిపోయింది. సో కేబినెట్ లో కూడా అయిపోయింది. సో ఇట్లా నేపథ్యంలో దీనిలో భాగంగా 4th సిటీ నిర్మాణంలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 20